హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దివాళీ ముందు రోజు ఇలా లైట్స్ అయితే పెట్టుకుంటున్నాము. మాకున్న చిన్న బాల్కనీలో ఇలా చిన్న ఈ లైట్స్ తోటి అయితే డెకరేషన్ చేసుకుంటున్నాము. అండ్ అక్కడ ఎదురుగా బిల్డింగ్లో వాళ్ళు చాలా పెద్దగా వేసుకున్నారు. అండ్ దాని పక్క బిల్డింగ్లో కూడా వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఇంకా వాళ్ళది అవ్వలేదు. అంటే వాళ్ళు చాలా పెద్ద పెద్ద లైట్స్ వేస్తున్నారు అందుకే. అండ్ ఇక్కడ మేము ఈ లైట్స్ అన్ని పెట్టిన తర్వాత మమ్మీతో స్విచ్ చేపిస్తే అది కొంచెం ఆన్ అవ్వలేదన్నమాట. అంటే కొంచెం లూజ్ ఉన్నాయి అవి. తర్వాత ఇంకా మా ఆన్సర్ సెట్ చేసి పెట్టింది. అండ్ మొత్తానికి ఇలా ఉన్నాయన్నమాట మా చిన్ని చిన్ని లైట్స్. ఈ చిన్ని బాల్కనీలో ఇలా చిన్న చిన్నగా పెట్టుకున్నాం అనమాట. ఈ చిన్న డెకరేషన్ని ఇంకా పిల్లలు ఒక్కొక్కరు వచ్చి చూసి వాళ్ళు షాక్ అవుతున్నారు. ఈ లైట్స్ కూడా అప్పుడెప్పుడు డిమార్ట్ నుంచి తీసుకొచ్చినవి. ఇవైతే దివాళీకి అని తీసుకున్నాం కానీ ఎప్పుడు దివాళీ రోజు అయితే వాడలేదు. వినాయక చవితికి లేదా కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే వాడతాము. ఎందుకంటే మేము దివాళీకి ఇక్కడ ఉండము, ఊరికి వెళ్తాం ప్రతిసారి కూడా. ఈసారి అయితే వెళ్ళలేదు కాబట్టి ఇంక ఇక్కడే ఉన్నామనేసి ఇవైతే పెట్టాము. అండ్ ఇంటి ముందు వచ్చేసి ఇవి పెడుతున్నాము. ఇవి ఫ్లవర్స్ లాగా కలర్స్ వస్తాయి. అవి కొంచెం దీపాలాగా ఉంటాయి. బాల్కనీలో పెడితే కింద నుంచి చూడడానికి బాగుంటాయి అనేసి అవి పెట్టాము. ఇటేమో ఇంకా ఈ ఫ్లవర్స్వి కలర్స్ ఉంటాయి కదా అనేసి ఇవి పెట్టామన్నమాట. సో ఇలా చిన్నగా లైట్స్ తోటి పెట్టాము. అండ్ మేము ఊరికి ఎందుకు వెళ్ళలేదు అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. అండ్ దివాళీ రోజు కూడా మేము ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళాము. అది ఎక్కడికి ఏంటి అనేది మీరు మిస్ అవ్వద్దంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లలు షాక్ అవుతున్నారు అనమాట ఇవి చూసి. అంటే వాళ్ళకి తెలియదు అసలు మేము పెడుతున్నామని కూడా. పిల్లలంతే ఇంకా క్రాకర్స్ అన్నా లైట్స్ అన్నా వాళ్ళకి అదో హ్యాపీనెస్ అనమాట. సో ఇంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.